మనస్సులో ప్రశాంతంగా పావన ఓంకారాన్ని జపించండి. మీరిప్పుడు ఒక విశిష్టమైన అద్భుతమైన యోగ ప్రక్రియకు ఉద్యుక్తులవుతున్నారు. దాని పేరు యోగ నిద్ర. ఈ యోగ నిద్రలో మీరు ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందబోతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మీరు నిద్రపోవడం లేదు. మీకు వినిపిస్తున్నటువంటి సూచనలను మీకుగా మీరు ఇచ్చుకుంటూ ఆ సూచనల ప్రకారం మీరు మీ యొక్క శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకోబోతున్నారు. ప్రశాంతంగా మీకు వినిపిస్తున్నటువంటి శబ్దాల్ని వినండి. దృష్టిని వాటి మీదకు మళ్ళించండి. మీ శరీరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎటువంటి కదలికలు జరగవు. ఆ విధంగా మీరు సూచనలను ఇవ్వండి. బయట నుండి వినిపిస్తున్నటువంటి శబ్దాలు, పైన తిరుగుతున్న ఫ్యాన్ల యొక్క శబ్దాలు అన్నిటినీ గమనించండి. నెమ్మదిగా మీ దృష్టిని మీ యొక్క 2 ముక్కు రంధ్రాల దగ్గరకు తీసుకురండి. అక్కడ జరుగుతున్న శ్వాసలను గమనించండి. లోపలికి గాలి వెళ్ళడం, బయటకు గాలి రావడం, ఈ 2 గమనించండి. లోపలికి వెళ్ళే గాలి ఉచ్ఛ్వాస, బయటకు వదిలించే గాలి నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలను మౌనంగా గమనించండి. కదలికలు లేని స్థితిలో ఉండండి. మీ ఉచ్ఛ్వాస చల్లటి గాలిని మీ ఊపిరితిత్తులలో నింపుతోంది. మీ నిశ్వాస వెచ్చటి గాలిని ఊపిరితిత్తుల నుండి బయటకు తీసుకువస్తోంది. నిదానంగా గమనించండి. ఇప్పుడు మీరు మీ ఉచ్ఛ్వాసతో పాటు ఈ అనంత విశ్వం నుండి ప్రాణశక్తిని మీరు లోపలికి గ్రహిస్తున్నారు. ఆ ప్రాణశక్తి తెల్లని కాంతి రూపంలో మీ ఊపిరితిత్తులలోనికి వెడుతోంది. రిలాక్స్ యువర్ లంగ్స్. ఆ ఊపిరితిత్తుల నుండి నిదానంగా మీ గుండెలోనికి వెడుతోంది. గుండెలో నుండి మీ రక్తనాళాల ద్వారా మీ తలలోనికి ప్రాణశక్తి ప్రవహిస్తూ తలను విశ్రాంతి పొందేలా చేస్తోంది.
తల వెనుక భాగము, పై భాగము, ముందు భాగము, పెద్ద మెదడు, చిన్న మెదడు అన్నీ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. అక్కడ నుండి ఆ ప్రాణశక్తి, విశ్వశక్తి మీ శరీరంలోని మెడ భాగంలోనికి, అక్కడ నుండి భుజాలలోనికి, అక్కడ నుండి చేతులలోనికి ప్రవేశిస్తోంది. ఏ భాగంలో అయితే ప్రవేశిస్తోందో ఆ భాగము పూర్తి విశ్రాంతిని పొందుతోంది, అచేతనంగా మారిపోతోంది. మీ 2 చేతులు చివరికి వేళ్ల వరకు అచేతనంగా ప్రాణశక్తితో నింపబడి అచేతనంగా మారుతున్నాయి. ఇప్పుడు మీ గుండెల నుండి మీ ఛాతీలోనికి, పొట్టలోనికి, పొత్తి కడుపులోనికి ఆ ప్రాణశక్తి ప్రవహిస్తోంది. గమనించండి. నెమ్మదిగా మీ హిప్స్లోకి, కాళ్ళు అతుకుబడి ఉన్నటువంటి భాగంలోకి, తొడలలోనికి, మోచిప్పలలోనికి, మోకాళ్ళలోనికి, పిక్కలలోనికి, చీలమండలలోకి, పాదాలలోకి పెడుతోంది. మీ శరీరము ఇక్కడ అచేతనమయ్యింది. ఎటువంటి కదలికలు లేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియలో మలి దశలోకి వెడుతున్నారు. శరీరము పూర్తిగా అచేతనంగా ఉంది. మీ యొక్క మనోనేత్రంతో మీ శరీరాన్ని గమనించండి. కదలికలు లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ శరీరాన్ని అద్భుతమైనటువంటి ప్రక్రియలోనికి తీసుకువెడుతున్నారు. మీ ఎడమ కాలి యొక్క బొటన వేలుపై మీ దృష్టిని ఉంచండి. పైనుంచి కిందకి బొటన వేలుని గమనించండి. అది అచేతనంగా మారిపోయి ప్రాణశక్తితో దానిలోని లోపాలన్నిటిని సవరించుకుంటోంది. అదేవిధంగా 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, చిటికెన వేలు, తిరిగి 5 వేళ్లను గమనించండి. పూర్తిగా విశ్రాంతిని పొందుతున్నాయి. పూర్తిగా చైతన్యవంతమవుతున్నాయి. రోగరహితమైనటువంటి స్థితి, భగవంతుడు ప్రసాదించినటువంటి మీ వేళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. ఇప్పుడు పాదము యొక్క అడుగు భాగము, వేళ్ల దిగువ నుంచి చీలమండ వరకు, కింద భాగంలో మీ అరికాళ్ళు పూర్తిగా చైతన్యవంతం అవుతున్నాయి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక్కసారి గమనించండి. ఈ కాళ్ళ యొక్క పై భాగములు, బొటనవేలు కింద నుంచి చీలమండ వరకు, అలాగే ప్రతి వేలు కింద నుంచి చీలమండ వరకు, పాదము నేలకు తగిలిన భాగం నుంచి చీలమండ వరకు, చీలమండ యొక్క జాయింట్ మొత్తం హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చీలమండ నుంచి మధ్యలో ఉన్న ఎముకలు
పిక్కలు, లోపల ఉన్న నాడులు, రక్త ప్రసరణ నాళాలు, ధమనులు, సిరలు, మోకాలి వరకు, మాంసపు కండరాలు, చిన్నగా ఒక్కొక్క అంగుళం చొప్పున చీలమండ నుంచి మోకాలి వరకు గమనించి ప్రాణశక్తితో నింపి చైతన్యవంతం చేయండి. మీకున్నటువంటి బాధలన్నీ తొలగించుకుంటున్నారు. నెమ్మదిగా మీ మోకాలు నుండి మీ తొడల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ పోతున్నాయి. రక్తనాళాలు, నాడులు, ధమనులు, సిరలు, రక్త కేశ నాళికలు, కండరాలు, వాటిల్లో ఉన్నటువంటి దోషాలన్నిటినీ పోగొట్టుకుంటూ హిప్ జాయింట్ వరకు ఎడమకాలు మొత్తం మీ శరీరం నుంచి విడిపోయి భగవత్ శక్తితో నింపబడి ప్రాణశక్తితో ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా మీరు మీ దృష్టిని కుడికాలు వైపు తీసుకురండి. కుడికాలు యొక్క బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, చిటికెన వేలు. తిరిగి ఒకసారి గమనించండి. ప్రాణశక్తితో నింపండి. అచేతనంగా తిమ్మిరెక్కినట్లుగా తయారైపోతున్నాయి. మీ పాదాల యొక్క అడుగు భాగము, పై భాగము, చీలమండ వరకు మొత్తం మీ కుడి పాదం కూడా పూర్తిగా అచేతనమవుతోంది. ప్రాణశక్తి ఉద్ధృతంగా పంపించండి. శారీరక లోపాలు పూర్తిగా సవరించబడుతున్నాయి. అక్కడ నుంచి చీలమండ నుంచి మాంసపు కండరము, ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు, మీకు అనారోగ్యాన్ని ఇచ్చేటటువంటి పిక్కలు అంతా పూర్తిగా చైతన్యవంతమవుతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిలోకి మీరు వెడుతున్నారు. మీ మోకాళ్ళ వరకు, చీలమండ నుంచి మోకాళ్ళ వరకు, మోకాలి జాయింట్ అక్కడ ఉన్నటువంటి అసౌకర్యం పూర్తిగా పోతోంది. చైతన్యం అనేది లేనటువంటి పరిస్థితిలోకి మీ మోకాళ్ళు వెళ్ళిపోతున్నాయి. పూర్తి స్వస్థతను పొందుతున్నాయి. మీ మోకాళ్ళ నుంచి మీ తొడలు, మీ హిప్ జాయింట్ వరకు, అక్కడ నుంచి నెమ్మదిగా మీ హిప్స్, గజ్జలు. ఇప్పుడు మీ రెండు కాళ్ళు పూర్తిగా మీ శరీరం నుంచి విడిపోయినటువంటి పరిస్థితిలోకి వచ్చాయి. ఒక ఆధ్యాత్మిక అనుభూతిలోకి మీరు వెళ్ళబోతున్నారు. మీ దృష్టిని ఇప్పుడు ఎడమ చేతి బొటన వేలు మీదకు తీసుకురండి. దానికి ప్రాణశక్తి, విశ్వశక్తి, దైవశక్తిని పంపి దాన్ని లూజ్ చేసేయండి. విశ్రాంతి ఇవ్వండి దానికి. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు. తిరిగి గమనించండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు. అరచెయ్యి యొక్క పై భాగము, అరచెయ్యి నేలని తగులుతూ ఉన్నటువంటి భాగము, రిస్ట్ జాయింట్,
మీ ముంజేతి మణికట్టు జాయింట్ అది లూజ్ అయిపోయింది. వేళ్ళన్నీ ప్రాణశక్తితో, అరచెయ్య ప్రాణశక్తితో, రిస్ట్ ప్రాణశక్తితో నిండిపోతుంది. ఇప్పుడు రిస్ట్ జాయింట్ నుంచి ఎడమవైపు బొటన వేలు వైపు, చిటికెన వేలు వైపు 2 ఎముకలు, ఆ 2 ఎముకల మధ్యలో కండరాలు, నాడులు పూర్తిగా మోచేయి వరకు అక్కడ ఉన్నటువంటి అనారోగ్యాలను అన్నింటినీ పోగొడుతున్నాయి. నెమ్మదిగా మోచేతి దగ్గర నుంచి మీ యొక్క షోల్డర్ జాయింట్ వరకు ఎముక, కండరము, నాడి, రక్తనాళము మొత్తం మీకు నొప్పి కలిగిస్తున్నటువంటి భాగాలు అన్నీ కూడా వాటంతట అవి పూర్తిగా బాగుపడుతున్నాయి. నెమ్మదిగా ఎడమ చెయ్య పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళిపోయి ప్రాణశక్తిని నింపుకొని దైవత్వంలోకి వెళుతోంది. అదే రకంగా ఇప్పుడు మీ దృష్టిని మీ కుడి చేతి మీద పెట్టి కుడి చేతి యొక్క బొటన వేలుని గోరు దగ్గర నుంచి బొటన వేలు యొక్క మూలం వరకు గివ్ ఇట్ రెస్ట్. ప్రాణశక్తిని పంపండి, చైతన్యం తీసుకురండి, లోపాలన్నిటిని సవరించండి. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు. తిరిగి 5 వేళ్లను ఒక్కసారి గమనించుకోండి. ఏ వేలుకి ఎక్కువ అవసరమో దానికి ఎక్కువ ప్రాణశక్తిని పంపండి. కుడి అరచెయ్య పై భాగము పైనుంచి వేళ్ల దిగువ నుంచి రిస్ట్ వరకు ఒక్కొక్క అంగుళం చొప్పున గమనించుకుంటూ రండి. అలాగే అరచెయ్యి యొక్క దిగువ భాగము రిస్ట్ నుంచి మోచేయి వరకు, మోచేతి నుండి భుజం వరకు, ఇప్పుడు మీ కాళ్ళు చేతులు ప్రాణశక్తితో నింపబడి దివ్యత్వాన్ని పొంది కిందకి ఉండిపోయాయి. ఇప్పుడు మీ యొక్క మొండెము భాగంలోనికి మీ దృష్టిని మళ్లించండి. మీ శరీరం యొక్క మొండెము భాగములో చివరి వెన్నుపూస కాసిక్స్, మీ 2 హిప్స్ మధ్యలో 2 పిరుదులు అచేతనంగా అయిపోయి నేలకు అతుక్కుపోయి ఉన్నాయి. మీ తుంటి ఎముకలకి మధ్యలో ఉన్నటువంటి వెన్నెముక యొక్క చివరి పూసలకు పైన ఉన్నటువంటి మీ మలద్వారానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవునుగాక. దృష్టిని అక్కడికి పెట్టి అక్కడ ప్రాణశక్తితో నింపండి. మీ వీపు భాగం యొక్క చివరి భాగము అక్కడ నుంచి ఒక్కొక్క పూస చొప్పున ప్రాణశక్తితో నింపుతూ నెమ్మదిగా పైకి తీసుకురండి స్వాదిష్టాన చక్రం దాకా. అక్కడ మీ మనసును కేంద్రీకరించి మీ యొక్క యూరిన్ బ్లాడర్, పొత్తి కడుపు యొక్క దిగువ భాగము, మీ యొక్క మూత్రస్థానాలు వాటిలోని లోపాలు సవరించబడునుగాక. ప్రాణశక్తితో
ప్రాణశక్తి నిండి ప్రోస్టేట్ గ్లాండ్, యూటెరస్, ఫాలోపియన్ ట్యూబ్స్, వాటన్నిటికీ ప్రాణశక్తిని పంపి అద్భుతమైనటువంటి ఆ శక్తితో భగవత్ ప్రసాదితంగా ఆరోగ్యము సంతరించబడును గాక. నెమ్మదిగా అక్కడ నుంచి తుంటి ఎముకలు దాటి పై భాగంలోకి వస్తూ లోపల ఉన్నటువంటి పెద్ద పేగులు, చిన్న పేగులు, కిడ్నీలు, పొట్ట లోపలి భాగాలు, వాటిలో ఏ అవయవం యొక్క లోపం ఉందో ఆ అవయవానికి ఎక్కువ ప్రాణశక్తిని పంపి ఆ అవయవాన్ని పూర్తి ఆరోగ్యవంతం చేస్తున్నాం మనం. ప్రభువు యొక్క కృప, ప్రాణశక్తి యోగ ప్రక్రియ ద్వారా అన్ని అవయవాలు పొట్టలో ఉన్నటువంటి వాటిని ఆరోగ్యవంతం చేస్తూ వీపు భాగంలో ఉన్నటువంటి ఆ పూసలు అన్నీ కూడా పూర్తిగా యాక్టివ్ అయ్యేటట్టుగా చేసుకుంటున్నాం. నెమ్మదిగా మీ దృష్టిని మీ హృదయ స్థానంలోనికి తీసుకురండి. హృదయ స్థానంలో పైన ఉన్నటువంటి గుండె, కుడివైపున ఉన్నటువంటి లివర్, ఎడమవైపున ఉన్నటువంటి ప్యాంక్రియాస్, చిన్న పేగులు, జీర్ణాశయము, వీటన్నిటికీ భగవత్ శక్తిని పంపుతూ ప్రాణశక్తి ద్వారా వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ పూర్తిగా ప్రాణశక్తితో నింపుతున్నాం. ఆరోగ్యమస్తు, ఆరోగ్యమస్తు. నెమ్మదిగా అనాహత చక్రము 2 గుండెల మధ్యలో వీపుకి దిగువన, ఛాతీకి వీపుకి, ఛాతీ వెనుక ఉన్నటువంటి వీపుకి దిగువన ఉన్న అనాహత చక్రం మీద ధ్యాస పెట్టి అక్కడ నుంచి 2 ఊపిరితిత్తులు, కుడివైపున ఉన్నటువంటి 3 లోబ్స్, ఎడమవైపున ఉన్నటువంటి 2 లోబ్స్, మధ్యలో ఉన్న గుండె ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నాయి. అద్భుతమైనటువంటి అనుభూతికి గురి అవుతున్నాయి. ఇప్పుడు నెమ్మదిగా ఇంకా పైకి ఒక్కొక్క పొసిని దాటుతూ విశుద్ధి చక్రము మీ 2 భుజాల మధ్యలో మెడ వెనుకగా ఉన్నటువంటి నేలకు ఆనినటువంటి భాగం, దానికి కుడివైపున కుడి భుజము, ఎడమవైపున ఎడమ భుజము, ఆ భుజాలలో ఉన్నటువంటి అసమతౌల్యాన్ని పోగొడుతూ భుజాలు చేతులతో కలుపబడి ఉండేటటువంటి భుజ వలయము, షోల్డర్ జాయింట్ అద్భుతంగా తయారవుతోంది. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని పోగొట్టుకుంటోంది. రిలాక్స్, మొత్తం బాడీ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ మెడలోనికి వస్తున్నారు. విశుద్ధి చక్రము నుంచి తల నేలను ఆనుకుని ఉన్న భాగంలో అట్లాస్, ఆ భాగము వరకు లూజ్ చేస్తూ విశ్రాంతిస్తూ అద్భుతమైనటువంటి ప్రాణశక్తిని పంపుతూ మెడలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ పోగొట్టుకుంటూ తల
నేలను ఆనినటువంటి భాగము, అక్కడ నుండి జుట్టు యొక్క కుదుళ్లను చూసుకుంటూ శిరోభాగంలోకి వెళ్ళండి. టాప్ మోస్ట్ బ్రహ్మరంధ్రం వరకు, బ్రహ్మరంధ్రం వరకు పూర్తి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయింది. జుట్టు కుదుళ్ళన్నీ చాలా అద్భుతంగా తయారవుతున్నాయి. ఇప్పుడు తల నేలకు ఆనిన భాగంలో మెడుల్లా అబ్లాంగేటా, చిన్న మెదడు కన్నా చిన్నది, అక్కడ నాడులు అన్నీ ప్రారంభమవుతాయి. 12 జతల నాడులు వీపు మొత్తానికి పెడుతున్నాయి. ప్రధానమైనటువంటిది 10వ నాడి వేగస్ నెర్వ్. నెక్ నుంచి టెయిల్ బోన్ వరకు, 2 హిప్స్ మధ్యలో వరకు. అదే కాకుండా చేతుల్లోనికి కాళ్ళల్లోనికి వెళ్ళే అన్ని నాడులు చైతన్యవంతమయ్యి చిన్న మెదడు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మీరు నిద్రపోవడం లేదు, దృష్టిలో పెట్టుకోండి. కదలడం లేదు. చైతన్యవంతమైనటువంటి సూచనలను మీ శరీరానికి ఇస్తూ, చిన్న మెదడు తర్వాత పెద్ద మెదడు. ఇప్పుడు మీ దృష్టి మీ నుదుటి మీదకు, అక్కడ నుండి కణతల్లోనికి, కుడి కణత ఎడమ కణత, కుడి చెవి ఎడమ చెవి, కుడి బుగ్గ ఎడమ బుగ్గ, కుడి నాసికారంధ్రము ఎడమ నాసికారంధ్రము, ఆ రెండిట్లలోనూ సమానంగా గాలి పీలుస్తూ ముక్కు దిగువ భాగము, పై పెదవి, నోటి లోపలి భాగము, పై పెదవి, పై పళ్ళు, కింద పళ్ళు, మధ్యలో నాలుక, కుడి దవడ ఎడమ దవడ, కింద పెదవి, గడ్డం, కింద దవడ, మెడ, కాలర్ బోన్, ఛాతీ, పొట్ట, పొత్తి కడుపు, తిరిగి మలద్వారం. శరీరంలో ఏ భాగాన్ని వదిలిపెట్టలేదు. ఏ భాగాన్నైనా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆ భాగం మీద దృష్టి పెట్టి ఆ ఇబ్బందిని తొలగించండి. ఇప్పుడు మనం 3వ దశలోనికి వెళ్ళబోతున్నాము. మీ శరీరం ఇక్కడ అచేతనంగా ఆరోగ్యవంతంగా తయారయ్యి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. నౌ ది 3rd స్టేజ్, ఇట్ ఈజ్ యాస్ట్రల్ ట్రావెల్. మీరిప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చేయబోతున్నారు. అది భగవద్ దర్శనం కోసం మీరు చేసే ఒక దివ్య యాత్ర. మీ శరీరం ఇక్కడ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది. నెమ్మదిగా మీరు మీ ఆత్మశక్తితో మీ శరీరంలో నుండి బయటకు వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి మీ యొక్క శరీరాన్ని గమనించండి. ఆపాద మస్తకం, కాళ్ళ దగ్గర నుంచి తల వరకు మీ శరీరాన్ని మీరే గమనించండి. టేకింగ్ రెస్ట్. నా శరీరం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటోంది. నేను ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక జగత్తులోనికి వెళ్ళబోతున్నాను. నాకు ఇష్టమైన, అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి భగవంతుని కోసం నేను తపస్సు చేయదలుచుకున్నాను. ఈ హాలులోంచి బయటకు వెళ్ళి ఆకాశంలోనికి వెడుతున్నాను.
ఆకాశయానం చేస్తున్నాను. మనోగమనము. ఈ యాత్ర ద్వారా నేను ఆకాశంలో అద్భుతమైనటువంటి యాత్ర చేయబోతున్నాను. బయటకు వచ్చాను. ఈ మొక్కల కన్నా, ఈ పార్కు కన్నా ఇంకా ఎక్కువ దీనిలోనికి నా మనస్సు యొక్క వేగంతో నేను అత్యంత ఇష్టమైనటువంటి పుణ్యస్థలానికి వెళ్ళి అక్కడ నాకంటే ముందే ఉన్నటువంటి అనేక మంది పుణ్యాత్మలను దర్శిస్తున్నాను. ఆ పుణ్యాత్మలకు నమస్కరిస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నాను. ఆశీస్సులు పొందుతూ వారి యొక్క శ్రీచరణాల్ని దర్శిస్తూ స్పృశిస్తూ నాకు అనుకూలమైనటువంటి ఒక స్థలంలో నేను కూర్చున్నాను. అక్కడ నా కోసమే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. ఆ ఏర్పాట్ల ద్వారా నేను సంకల్పం చెప్పుకుంటున్నాను. ప్రభు, నిన్ను ఆరాధిస్తూ నేను నీ దర్శనం కోసం ఇక్కడ కొద్దిసేపు తపస్సు చేయదలుచుకున్నాను. నీవు నన్ను కరుణించు. నీ దర్శనము నాకు ప్రాప్తింపచెయ్యి. చక్కగా కూర్చుని ప్రభునామాన్ని కీర్తిస్తూ మానసికంగా హాయిగా మిమ్మల్ని మీరు మర్చిపోతూ తపస్సు చేయండి. రెండు కనుబొమ్మల మధ్యన ఒక తెల్లని కాంతిని మీరు గమనిస్తున్నారు. ఆ కాంతి వైపే తదేకంగా చూస్తూ ఆ ఆధ్యాత్మిక శక్తిని శరీరమంతా నింపుకుంటూ ఒక తాదాత్మ్య స్థితిలోనికి మీరు వెళ్ళబోతున్నారు. ఆ తాదాత్మ్య స్థితి ఇంతవరకు మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేయనటువంటిది, అనుభూతి చెందనిది, అద్భుతమైనటువంటి శరీరంతో మనసంతా ప్రశాంతంగా, శరీరం హాయిగా హే ప్రభు, హే ప్రభు, ప్రభు చింతనలో ఉండండి. ప్రభువుని మీరు ఇప్పుడు దర్శించబోతున్నారు. ఆ వెలుతురులోనికి తదేకంగా చూస్తూ మీ దగ్గరకు వస్తున్నటువంటి ఆ మూర్తి యొక్క పాదాలను దర్శించండి. చిన్న పిల్లల పాదాలలాగా సుకుమారమైనటువంటి ఆ పాదాలు, ఆ పాదాల మీదకు జీరాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మూర్తి యొక్క వస్త్రాల్ని చూడండి. పట్టు వస్త్రాలు. ఆ పాదాలను మీ రెండు చేతులతో తాకుతూ తల పైకెత్తి గమనించండి. హే ప్రభు, నీలో నేను ఇంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి నీ దివ్య స్పర్శను పొందుతూ నీ ముఖారవిందాన్ని నేను చూస్తున్నాను.
నీ నడుము చూస్తున్నాను, నడుముకున్నటువంటి ఆభరణాలని చూస్తున్నాను. ఏ ప్రభు, ఏ ప్రభు, ఏ ప్రభు, నీ ఛాతీ, నీ భుజాలు, నీ చేతులు నా శిరస్సు మీద ఉంచు ప్రభు. వాటి నుండి నాలోనికి శక్తిపాతము జరుగుగాక, నీ శక్తి నాలోనికి ప్రవహించునుగాక. నీ చిరునవ్వు, నీ కళ్ళల్లోని కరుణ, నీ శిరోజాలు. ప్రభు 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 ప్రభు, ఒక అద్వితీయమైనటువంటి అనుభూతికి లోనవుతున్నాను ప్రభు. నాలో ఉన్నటువంటి కలతలు, కష్టాలు, భయాలు, ఆందోళనలు అన్నిటినీ తొలగించి నీ స్పర్శతో ఇలాగే కొనసాగని ప్రభు, నన్ను ఇలాగే కొనసాగని. హే ప్రభు, హే ప్రభు, అద్భుతమైనటువంటి ఈ అనుభూతిని నేను ప్రతిరోజు పొందేలాగా నన్ను కరుణించు ప్రభు. నాలో నువ్వు ఉండు ప్రభు, నీలో నన్నుంచు. నేను ప్రతిరోజు ఈ స్పర్శను పొందేలాగా నన్ను కరుణించు ప్రభు. ప్రతిరోజు నేను నీ ఒడిలో నిద్రపోయేలాగా నన్ను దీవించు ప్రభు. ఏ ప్రభు, నీ దివ్యత్వాన్ని అనుభూతి చెందుతూ నాలో నేను ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను ప్రభు. నా జీవితం ధన్యమైంది ప్రభు. ప్రభు, ఈ స్పర్శ, నీ నుంచి వచ్చేటటువంటి సుగంధాలు నేను ఇలా అనుభవిస్తూ ఉండని. ఎక్కడిది ఈ సువాసన ప్రభు? నీ పాదాల నుంచి నాలోనికి ఒక ఉన్నతమైనటువంటి భావాలు వెడుతున్నాయి. ఆ మెత్తదనము, ఆ స్పర్శ, ఆ సుగంధము నాలో ఉన్నటువంటి అన్ని ఇబ్బందుల్ని తొలగిస్తున్నాయి. ప్రభు ప్రభు ప్రభు, ప్రభు, ఇదే అనుభవాన్ని ప్రతిరోజు నాకు ఇవ్వవా? ఈరోజు నాకు ఈ అనుభవాన్ని రోజంతా అనుభవించేలా చేస్తూ ప్రతిరోజు నేను ఇదే అనుభవాన్ని పొందేలా ఆశీర్వదిస్తూ ప్రభు, ఈ రోజుకు నాకు సెలవిప్పించు. నెమ్మదిగా ప్రభు దగ్గర సెలవు తీసుకోండి. ఇక్కడ అచేతనంగా ఉన్నటువంటి మీ శరీరాన్ని తిరిగి దర్శించండి. ఈ శరీరంలోనికి మీరు తిరిగి చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఒకసారి ప్రవేశించండి. ప్రవేశించి 4 లేక 5 సార్లు దీర్ఘంగా శ్వాసించండి. తొందరపడి కళ్ళు తెరవకండి. ఇన్హేల్ డీప్లీ, పూర్తిగా మీరు దృఢమైనటువంటి మంచి శ్వాసను తీసుకోండి. పూర్తిగా వదిలిపెట్టండి. తిరిగి శ్వాసించండి, తిరిగి వదిలిపెట్టండి. టేక్ 5 breaths slowly. Don't move. ప్రాణశక్తి, విశ్వశక్తి, దైవశక్తి నిండినటువంటి దేహంతో మీరు ఇప్పుడున్నారు. మీరెంతసేపు గొప్ప యోగ ప్రక్రియను చేశారు. నిద్ర లాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నెమ్మదిగా మీరు తిరిగి చైతన్యంలోకి వచ్చారు. నెమ్మదిగా ఎడమ వైపుకు తిరగండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవకండి.
నెమ్మదిగా ఎడమ వైపుకు తిరగండి. చైతన్యాన్ని పొందండి. టర్న్ స్లోలీ టు యువర్ లెఫ్ట్. కుడి చేతిని కూడా నేల మీద పెట్టుకోండి. కుడి చేతి యొక్క సపోర్టుతో నెమ్మదిగా లేచి కూర్చోండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరవకండి. మీ శరీరాన్ని తల నుంచి పాదాల వరకు చైతన్యం తీసుకొస్తున్నాను అని మనస్సులో భావించుకుంటూ కాళ్ళు చాపి కాళ్ళ దగ్గర నుంచి మొహం దాకా 2 చేతులు రాపిడి చేయండి. 2 చేతులు రాపిడి చేసుకుని ఆ వేడి చేతుల్ని ముందు ముఖం మీద పెట్టుకోండి. మసాజ్ చేయండి. తలను మసాజ్ చేయండి. తిరిగి చేతుల్ని రాపిడి చేసుకుని కుడి చేత్తో ఎడమ భుజాన్ని దగ్గర నుంచి చేతి వరకు, ఎడమ చేత్తో కుడి చేతి వరకు, భుజం నుంచి చేతుల వరకు, అలాగే కాళ్ళని కుడి చేత్తో కుడి కాలుని, ఎడమ చేత్తో ఎడమ కాలుని, పొట్ట, ఛాతీ, వీపు ఎంత అందితే అంత పూర్తిగా మసాజ్ చేయండి. శరీరంలో ప్రతి కణము మీరు ఇచ్చేటటువంటి వెచ్చదనంతో ఇహలోకంలోనికి వస్తుంది. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇదే అనుభూతితో మీరు భగవంతుని యొక్క అనుభూతిని ఈ రోజంతా నిలుపుకుంటూ చక్కటి యోగ నిద్ర కార్యక్రమాన్ని చేశారు. ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ కార్యక్రమంలోనికి మీరు వద్దురు కానీ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఓం ఓం